ఏపీ పవర్ న్యూస్ బిగ్ స్టోరీ. టీడీపీలో ఆపరేషన్ క్లీన్. 16 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో. పద్ధతి మార్చుకుంటారా, పీకి పారేయమంటారా? సొంత ఎమ్మెల్యేలపై నారా లోకేష్ బ్రహ్మాస్త్రం. 5,000 మంది కార్యకర్తల తిరుగుబాటు. ప్రక్షాళన బాధ్యతలు పల్లాకు అప్పగింత. అమరావతి అధికార తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. గెలిచామన్న ధీమాతో కొందరు ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరుపై అధిష్టానం కన్నెర చేసింది. మేమే గెలిచాం అని విర్రవీగుతూ పార్టీ కోసం రక్తం చిందించిన కార్యకర్తలను కుక్కల కంటే హీనంగా చూస్తున్నారన్న ఆరోపణలతో ఏకంగా 16 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు అధిష్టానం హిట్ లిస్ట్ లో చేరారు. వీరి ఆట కట్టించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్వయంగా ఆపరేషన్ క్లీన్ మొదలుపెట్టారు. 5,000 ఫిర్యాదులు అందటంతో లోకేష్ ఆగ్రహం. మంగళగిరిలో లోకేష్ ముందు పడిన 5,000 వినతులు సాదాసీదా ఫిర్యాదులు కావు. అవి కొందరు ఎమ్మెల్యేల వైఖరిపై వారి నియోజకవర్గ కార్యకర్తలు చేసిన తిరుగుబాటు బావుటాగా పార్టీ భావిస్తోంది. ఈ ఫిర్యాదుల ప్రవాహంతో లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. నియోజకవర్గంలో మీ దిక్కుమాలిన మొహం జనానికి చూపించకపోతే ఆ 5,000 మంది నాదాకా ఎందుకొస్తారు, ఏం చేస్తున్నారక్కడ అని లోకేష్ సదరు ఎమ్మెల్యేలపై టెలిఫోనిక్ వార్లో విరుచుకుపడినట్లు పార్టీ వర్గాల్లో బోరుమంటోంది. పద్ధతి మార్చుకుంటారా లేక పీకి పారేయమంటారా అని గట్టిగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. పల్లాకు ఫుల్ పవర్స్, ఇక దయాదాక్షిణ్యం లేదు. ఈ ప్రక్షాళన బాధ్యతలను రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు లోకేష్ అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక హెచ్చరికలు లేవు, నేరుగా యాక్షనే. పార్టీ లైన్ దాటితే ఎంతటి వాడినైనా సరే వేటు పడాల్సిందే అని పల్లాకు స్పష్టమైన ఆదేశాలు అందించినట్లు తెలుస్తోంది. అధిష్టానం అందరికీ ఇవే వర్తిస్తాయి అంటూ ఆ 16 మంది ఎమ్మెల్యేలతో పాటు పార్టీలోని అందరికీ అధిష్టానం కొన్ని కఠినమైన ఫార్మానాలు జారీ చేసింది. శుక్రవారం ప్రతి ఎమ్మెల్యే శుక్రవారం తప్పనిసరిగా నియోజకవర్గంలోనే ఉండి జనాల సమస్యలు వినాలి. లేదంటే అదే వారికి చివరి శుక్రవారం కావచ్చు. 15వ తేదీ పార్టీ కమిటీల నియామకం వెంటనే పూర్తి చేయాలి. లేకపోతే ఎమ్మెల్యేల పదవులకే ఎసరు వస్తుంది. వైసీపీ సోషల్ మీడియాలో వైసీపీ విమర్శలు చేస్తే టీడీపీ నేతలు గర్జించాలి. వాళ్లు కూస్తే మీరు గర్జించాలి, చేత కాకపోతే తప్పుకోండి అని ఘాటుగా హెచ్చరించారు. ఫైనల్ జడ్జిమెంట్. మొత్తం మీద గెలిచిన కొద్దీ నెలలకే సొంత ఎమ్మెల్యేలపై అధిష్టానం ఇంత కఠినంగా వ్యవహరించడం టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. జెండా మోసిన కార్యకర్త కన్నీళ్లు పెడితే మీరు కూర్చున్న కుర్చీలు కాలి బూడదవటం ఖాయం. ఇది అల్టిమేటం కాదు, ఫైనల్ జడ్జిమెంట్ అనే బలమైన సందేశం ఆ 16 మందికి గట్టిగా చేరింది. చూడాలి మరి ఇక మీదటైనా మార్పు వస్తుందో రాదో.